17వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత. మీ అందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున 16వ అధ్యాయం చదివినప్పుడు భగవానుడు ఒక విషయం చెప్పారు. దైవ గుణములు కలిగిన వారు ఎవరు, ఆసురీ స్వభావం కలిగిన వారెవరు అని చెప్పారు. ఎవరైతే శాస్త్రాలను నమ్మరో, వాటిని పాటించరో, వారికి ఈ లోకంలో ఏ లోకంలో కూడా సుఖం ఉండదు అని బ్లాక్ అండ్ వైట్ గా 0 or 1 అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేశారండి. మీరు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా ఈ ప్రపంచంలో అలా ఉంటారండి? పూర్తి మంచి వాళ్ళు, పూర్తి చెడు వాళ్ళు అని ఉంటారండి? ఒక్కసారి మనందరం ఆలోచిస్తుంటే, లేదు ప్రభుజీ, మనందరం ఏదో మధ్యలో కేటగిరీలో ఉన్నట్టు ఉంటామండి. అలానే మనం పూర్తి చెడ్డ వాళ్ళం కాదండి ప్రభుజీ, అలానే పూర్తి మంచి వాళ్ళం కూడా కాదు. అంటే మనందరం మధ్యలో ఉన్నాం. మరి మన గురించి మాట్లాడకపోతే ఎలా అండి? భగవానుడు మన కోసమే ఒక పెద్ద అధ్యాయాన్ని ఆయన చెప్తున్నారండి ఈరోజు. అర్జునుడు ఒక ప్రశ్నతో ప్రారంభం అవుతుంది. ఆ ప్రశ్న ప్రారంభం చేసే ముందు అసలు ఈ అధ్యాయాన్ని ఏ అక్రనిం ద్వారా మనం గుర్తుపెట్టుకుంటామో ఒకసారి మనం చక్కగా చూద్దాం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం FACE అనే అక్రనిం ద్వారా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. F ఫర్ ఫెయిత్ అంటే శ్రద్ధ, A ఫర్ ఆస్టెరిటీస్ అంటే తపస్య, C ఫర్ చారిటీ అంటే దానము, E ఎంజాయర్ ఫర్ ఎవ్రీథింగ్ పరమమైన భోక్త. ఇలా FACE అనే అక్రనిం ద్వారా మనము ఈ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి శ్లోకంలో ఏమంటున్నాడు అర్జునుడు ఒకసారి చూడండి. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, శాస్త్ర విధులను అనుసరించకపోయినా తమ స్వంత కల్పనను అనుసరించి పూజలు చేసే వారి స్థితి ఎటువంటిది? వారు సత్వగుణంలో ఉన్నవారా, రజోగుణంలో ఉన్నవారా, లేక తమో గుణంలో ఉన్నవారా? చూడండి, ఎంత ప్రాక్టికల్ ప్రశ్న అడిగాడండి అర్జునుడికి. తెలిసి మనందరి గురించి తలుచుకుని అడిగాడో ఏమో మరి. శాస్త్రముల పైన నమ్మకం లేదండి. ఎగ్జాక్ట్ గా శాస్త్రములు చెప్పినట్టుగా ఉండరండి, కానీ ఏదో ఒక భావన అయితే ఉంటుందండి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, టవల్ కట్టుకొని రోజు ప్రతిన ఊదిబత్తి తీసుకొని జుమ్ 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 అని తిప్పేస్తాను. ఈ మాత్రమైతే ఉంటుందండి. ఏదైనా పూజ అయిందనుకోండి, ఎలా ఉన్నా అలా దండం పెట్టుకుంటారు. గుడికి వెళ్ళినాం అనుకోండి, గుడి కనిపించింది అనుకోండి, ఇలా ఇలా అంటారు, లేదా ఇలా అంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. కనీసం దేవుడు ఉన్నాడని అయితే తెలుసండి. ఒకసారి మేము ఒక దగ్గర ప్రవచనాలు చెప్తుంటే బయట అని కొడుతున్నాం. ఏంటబ్బా ఇది, ఏంటో అందరు రిథమిక్ గా కొడుతున్నారు అని ఆయన ఆర్గనైజర్ ని పిలిచాను. అయ్యా ఏంటిది ఇలా కొడుతున్నారు వీళ్ళు ఆరని అంటే, ఏం లేదు ప్రభుజీ, వాళ్ళు నమస్కరిస్తున్నారు దేవుడికి. గుడి ముందు ఆగుతారు కదండి, ట్రాఫిక్ లో స్టాండ్ వేసుకొని దండం పెట్టుకోలేరు కాబట్టి ఒకసారి ఆన్ కొడతారట. పెం అనగానే దండం అన్నట్టు, దేవుడా దేవుడా అన్నట్టు, గోవిందా గోవిందా అన్నట్టు. నేను బైక్ వెళ్ళిపోతుందిరా బాబు వైకుంఠానికి, వీళ్ళు ఉండిపోతారు ఎందుకంటే బైక్ కదా నమస్కారం చేసింది. చూడండి, మనకి ఏదో ఒక కొద్దిపాటి శ్రద్ధ ఉందండి, ఎవరో ఉన్నారు, అదైతే తెలుస్తుంది మనకి. కానీ శాస్త్రముల పైన పూర్తి నమ్మకం లేదు. ఏదో చేసేస్తూ ఉంటాం, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళ యొక్క శ్రద్ధ ఏమిటి, వాళ్ళు చేసేవి ఏమిటి? ప్రతి ఒక్కటి భగవంతుడు ఎంత బాగా కేటగిరీస్ చేస్తారండి. సాత్విక గుణంలో దేవతారాధన ఏంటి, సాత్విక గుణంలో ఆహారం ఏంటి, సాత్విక గుణంలో రాజసీక గుణంలో తామసీక గుణంలో దానం ఏంటి, సాత్విక రాజసీక తామసీక గుణంలో మాట్లాడటం ఏంటి, అన్ని విషయాలు ఎంత బాగా చెప్తారండి అసలు స్వామి. ఈ అధ్యాయం ఏంటో తెలుసా అండి? లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటారండి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈ చాప్టర్. తెలిసిన మేము ఒక వీడియో చూసామండి. ఒక డాక్టర్ ఉన్నారు, వారి దగ్గరికి అందరూ వివిధ కంప్లైంట్స్ తో వెళ్తారనమాట. అప్పుడు మీకు ఆ వీడియో చాలా బాగుంటుంది, చూపించే ప్రయత్నం చేస్తాం ఎప్పుడైనా. అయితే ఆ డాక్టర్ మొత్తం ఇలా పరిశీలన చేసి ఏమంటారో తెలుసా అండి? ప్రిస్క్రిప్షన్ ఇస్తారు పేషెంట్స్ కి. ప్రిస్క్రిప్షన్ తో పాటు ఒక భగవద్గీత కూడా చేతిలో పెడతారండి. ఆ డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పింది ఏంటో తెలుసా అండి? ఈ కాలంలో చాలా మందికి వచ్చేవి లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మన యొక్క నిత్య జీవితంలో మనం ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మనము మన
నిగ్రహంతో ఉండాలి అని తెలియక, ఒక డిసిప్లిన్ లేక వచ్చినవండి ఇవన్నీ కూడా. భగవద్గీత చదివితే అవన్నీ కూడా పోయి వారు ఆరోగ్యకరంగా, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా వారు హ్యాపీగా ఉంటారు అని ఆ డాక్టర్ చెప్పారండి. కాబట్టి ఈ చాప్టర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. మనం అక్రానిం చూసాం కదండి, ఫేత్. ఫస్ట్ ఫేత్. ఫేత్ నుంచి ప్రారంభం చేస్తారు, మిగతా విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. మీకు ఒక విషయం తెలుసా అండి, ఫేత్ మనకుండే నమ్మకం దేని ద్వారా, నేను ఇది నమ్ముతున్నాను అన్న దాన్ని బట్టి నమ్మకం తెలియదండి. మనం చేసే కార్యం, ఫేత్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై అవర్ యాక్షన్స్. మనకుండే నమ్మకాలు మన యొక్క చర్యల ద్వారా తెలుస్తుంది వీళ్ళు ఏమి నమ్ముతున్నారు అనే విషయాలు. కాబట్టి ఈరోజు ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ని, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ని భగవానుడు ఇవ్వబోతున్నాడు. ఫస్ట్ ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆ శ్రద్ధ అది 3 రకాలుగా, 3 గుణాలుగా ఉంటుందట. అవేమిటి అనే విషయాలు 2 నుంచి 7వ శ్లోకములలో చెప్తున్నారు. ఒకసారి వరుసగా చదువుకుందాం, దాని తర్వాత మనం వాటి యొక్క అర్థములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికాడు, దేహధారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణాలను బట్టి శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అనే 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు దానిని గురించి వినవలసింది. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. ఓ భారత, వివిధ ప్రకృతి గుణాలలో తన స్థితిని అనుసరించి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు. తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడతాడు. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణంలో ఉన్న మనుషులు దేవతలను పూజిస్తారు, రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు, తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతాలను పూజిస్తారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శాస్త్రాలు చెప్పబడనట్టి తీవ్రమైన తపోవ్రతాలను గర్వ అహంకారాలతో చేసేవారు, కామముతో ఆసక్తితో నడపబడేవారు, మూర్ఖులై దేహంలోని భౌతిక తత్వాలను, లోపల ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అసురులుగా తెలియబడతారు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనిషి ఇష్టపడే ఆహారం కూడా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి 3 రకాలుగా ఉన్నది. యజ్ఞాలు, తపస్సులు, దానము విషయంలో కూడా ఇది సత్యమే. వీటి మధ్య ఉండే భేదాలను ఇప్పుడు విను. మీకు ఒక విషయం చెప్తానండి, చాలా సింపుల్. ఇప్పటి వరకు భగవాన్ చెప్పింది విన్నారు కదా, చాలా సింపుల్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు. చక్కగా